హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సహస్రయాత్ర అండ్ దిస్ ఇస్ యువర్ చైతురావు. ఈరోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ విలేజ్ని అండ్ అలాగే ఆ విలేజ్లో జరిగేటటువంటి బిగ్గెస్ట్ ఆదివాసీ సంతని చూపించబోతున్నాను. ప్రజెంట్ నేను ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కుంటా ప్రాంతంలో ఉన్నాను. ఇది ఒడిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను పంచుకుంటుంది. 1960లో ఏర్పడింది. 2012లో సుక్మా జిల్లాలో భాగమయ్యింది. సుక్మా జిల్లాలోని కీలకమైన పరిపాలన విభాగమే ఈ కుంట. అండ్ అలాగే ప్రతి గురువారం ఇక్కడ అతిపెద్ద ఆదివాసీ గిరిజన సంత అనేది జరుగుతుంది. సో కుంటలో జరగబోయేటటువంటి ఆదివాసీ గిరిజన సంత ఎలా ఉండబోతుందో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. మా ఊరు నుంచి కుంటకి 100 కిలోమీటర్స్ ట్రావెలింగ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ 8కి నేను మా మదర్ కలిసి బైక్ మీద స్టార్ట్ అయిపోయాం. ఒక 2 అవర్స్ జర్నీ పట్టింది మా ఇద్దరికి. ఇది వచ్చేసి కుంట బస్ స్టాండ్ అనమాట. సో ఇక్కడ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బస్సులు వచ్చి ఇక్కడ ఆగుతాయి. అండ్ అలాగే ప్రయాణికులు ఇక్కడి నుంచి వెళ్ళవలసి ఉంటుంది. అండ్ అలాగే బస్ స్టాండ్ ఎదురుగా టన్నుల కొద్దీ చింతపండు అమ్మడం అనేది జరుగుతుంది. కుంట సంత మెయిన్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇది వచ్చేసి కొండ చీపుర్లు తయారు చేసి అమ్మడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ మెయిన్ సర్కిల్ నుంచి మనం సంతలోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ దొరకనటువంటి వస్తువు అనేది ఏదీ లేదనమాట. గుండు సూది దగ్గర నుంచి గుణపం వరకు ఈ కుంట సంతలో దొరుకుతుంది అనేసి అని ఒక సామెత ఉంది. సో యాక్సిట్లీ అలాగే ప్రతి ఒక్క ఐటమ్ అనేది ఈ సంతలో మనకి దొరుకుతుందన్నమాట. గిరిజన అతి పెద్ద ఆదివాసీ సంత ఏదైనా ఉంది అంటే అది కుంట సంత అని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ ఈ కుంట సంత మొత్తం కవర్ చేయడానికి నాకు 2 అవర్స్ పట్టిందనమాట. ఎందుకంటే చాలా పెద్ద సంత. ఇండియా బిగ్గెస్ట్ గిరిజన సంత ఏదైనా ఉంది అంటే అది కుంట సంత అనమాట. సో అంతటి పేరుగాంచినటువంటి కుంట సంతలో దొరకనటువంటి ఐటమ్ అంటూ ఏది ఉండదు. ప్రతి ఒక్క ఐటమ్ మనకి ఈ కుంట సంతలో అవైలబిలిటీగా ఉంటుంది. సో బట్టల దగ్గర నుంచి కూరగాయల వరకు అండ్ అలాగే తినేటటువంటి వస్తువులు, అడవిలో దొరికేటటువంటి గిరిజన ఉత్పత్తుల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి ఈ సంతలో దొరుకుతుంది. ఈ కుంట సంతలో కూరగాయలు చాలా వెరైటీ అన్నమాట. సో మనకి బయట మార్కెట్లో దొరకనటువంటి కూరగాయలు చాలా వస్తువులు మనకి కుంట సంతలో దొరుకుతాయి. అండ్ అలాగే కొంచెం మనం బయట తీసుకునే వాటికంటే ఈ సంతలో కొంచెం తక్కువ రేటుకే దొరుకుతాయి. పోగులుగా చేసి ఇక్కడ కూరగాయలని అమ్మడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క పోగు వచ్చేసి 20 రూపాయలు, 30 రూపాయలు అన్నట్టుగా అమ్మడం అనేది జరుగుతుంది. 20 రూపాయల కట్ట, 20 రూపాయలు బొబ్బరకాయలు కట్ట. ఏం కాయాలంటారు వీటిని? కాదు, ఇంత బాగున్నాయి కదా. బాగుందా? బాగుంది కాదు, బారు అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. ఇవెంత కాకరకాయలు ఎంత? అరకిలో 30. కాలీఫ్లవర్ కేజీ 40. ఏంటిది? శనగల కూర, శనగకాయలు, శనగకాయల చెట్ల, కొత్తిమీర, తోటకూర.
రామ్ ములక్కాయలు అంటారు కదా, చిన్న టమాటా. దగ్గర దగ్గర 4 రాష్ట్రాల సరిహద్దు గ్రామాల గిరిజనులు ఈ అతిపెద్ద కుంట సంతకి రావడం అనేది జరుగుతుంది. సో గురువారం రోజు జరిగేటటువంటి ఈ కుంట సంతకి వచ్చి వారికి కావాల్సినటువంటి ముడి సరుకులు ఒకేసారి కొనుక్కొని వెళ్ళడం అనేది జరుగుతుంది. అక్క ఎంత అక్క ఇవి? సారా కాయడానికి అంటే సైజుని బట్టి రేటు కదా, సైజుని బట్టి రేటు. మొత్తం అన్నీ అంతేనా? ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నల్ల మట్టి కుండల్లో ఎక్కువ శాతం సారా అనేది కాస్తారనమాట. సో సారా కాయడానికి ఈ కుండల్ని ఉపయోగిస్తారు. అండ్ అలాగే సీజన్ అనేది స్టార్ట్ అయింది కదా, ఎండాకాలం సీజన్. సో మంచినీళ్ళని కూడా ఎక్కువ ఇలాంటి కుండల్లో గిరిజనులు తాగుతూ ఉంటారు. టమాటా ఎంత అక్క కేజీ? 10 రూపాయల. బీన్స్ ఎంత? అవెంత? 50 కేజీ. 50. క్యారెటేగా ఇది? క్యారెటేగా. ఎండి చేపలు ఎన్ని రకాలైతే ఉంటాయో అన్ని రకాలైనటువంటి డ్రై ఫిష్ మనకి ఇక్కడ ఈ కుంట సంతలో దొరుకుతుంది. సో పోగులు పోగులు చేసి అమ్ముతున్నారు అనమాట. పోగు వచ్చేసి 50 రూపాయలు, 100 రూపాయలు అన్నట్టుగా ఉంటుంది. సో చేపల్ని బట్టి వాటి రేట్ అనేది ఉంటుంది అనమాట. స్వీట్ కానా 50 రూపాయల. इसका नाम क्या है भैया? है भैया? भैया इसका नाम? ओल गोभी. हाँ ओल गोभी. ओल गोभी मतलब तेलुगु नाम मालूम नहीं है. ఇది యాక్చువల్గా ఎలా ఉందంటే క్యాబేజీ లా ఉంది. మరి దీన్ని తెలుగులో ఏమని పిలుస్తారో మనకు తెలీదు. ఎంత ఎంత కిత్నా? 20 రూపాయ కిలో. మిర్చి, సన్న మిర్చి చూడండి, మనకి బ్లాక్ కలర్ లో ఉన్నాయి ఇవి సన్న మిర్చి. చాలా ఘాటు ఉంటాయి అన్నమాట మిర్చి. కిतना है? రోజ్ చిల్లీ 40 రూపాయల ఒకటి. 40 రూపాయల ఒకటి. తగ్గిస్తారా? అంత ఇంకేం తగ్గిస్తారు. వంకాయ ఎలా? వంకాయ ఎలా? అర కేజీ 20. ఒకటో రెండో వస్తాయేమో. ఆదివాసీలు ఎక్కువ శాతం ముల్లంగి దుంపలు బాగా తింటారనమాట. సో ముల్లంగి వచ్చేసి ఒక కట్ట వచ్చేసి 20 రూపీస్ అమ్ముతున్నారు. అండ్ అలాగే ఎక్కువ శాతం ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఉసిరికాయలు అనేటివి బాగా దొరుకుతాయి. అడవి ఉసిరి అనేది ఎండబెట్టి కాల్చినటువంటి చేపలు అనమాట. ఎక్కువ శాతం వీళ్ళు సారా తెల్లకల్లు తాగేటప్పుడు ఈ ఎండబెట్టి కాల్చినటువంటి చేపల్ని వాడతారు తినడానికి. సో ఒక పోగు వచ్చేసి 50 రూపాయలు అనమాట ఈ చేపలు. అండ్ అలాగే ఈ అరటికాయల పోగు వచ్చేసి 50 రూపీస్ అనమాట. చిన్న బుడంకాయల
దోసకాయ లాగే ఉంటాయి కదా ఇవి కూడా. కూర చేసుకుంటారు, పచ్చడి చేసుకున్నారు. ఇవి ఎంత అన్నట్టు? 20 రూపాయల అంటే అవి మొత్తం 20 రూపాయలా? బుడంకాయలు. ఇది పోగు 50 రూపాయలు. ఏ ఊరు మీది? చింతూరు నుంచి వచ్చారా? నిన్న అయినట్టుంది కదా సంత చింతూరు. రేపు ఏడుగురాలపల్లి వెళ్తారా? ఇక్కడ వరకేనా? ఏం పేరు? సీత. నైస్. ఇంట్లో పండించినవా ఆకుకూరలు? కట్టెంత? 10 రూపాయల. వంకాయలు కూడా ఇంట్లోయేనా? ఆర్గానిక్. గురువారం రోజు జరిగేటటువంటి ఈ కుంట సంతకి కేవలం గురువారం రోజు మార్కెట్ వచ్చేసి 1,00,00,000 రూపాయలు ఉంటుందన్నమాట. సో ఇంతకుముందు ఇంకా ఎక్కువగా మార్కెట్ అనేది ఉండేది. బట్ రాంగ సీజన్స్లో తగ్గిపోతూ వస్తుంది. బట్ ఈ సంత మొత్తం మనం కవర్ చేయాలంటే దగ్గర దగ్గర 2 కిలోమీటర్లు నడవలసి ఉంటుందన్నమాట. సో అతి పెద్ద భారీ గిరిజన సంత అన్నమాట ఇది. ఉల్లిపాయ కాడలు ఇవి కట్ట వచ్చేసి 20 రూపాయలంట ఉల్లికాడలు. సో మనం కర్రీ చేసుకుంటే బాగుంటాయి ఇవి. కట్ట 20 రూపీస్. తీసుకున్నామా? एक 20 రూపీస్ చెరుకు రసం గ్లాస్. వెదురు బొంగులతో తయారు చేసినటువంటి కోళ్ళని కమ్మేయడానికి తయారు చేసినటువంటి కోళ్ళ బుట్టలు అండ్ అలాగే మనం రైస్ చెరుక్కోవడానికి వాడేటటువంటి చాటల దగ్గర నుంచి కూరగాయలు భద్రపరచడానికి వాడేటటువంటి చిన్న చిన్న బుట్టల వరకు ప్రతి ఒక్క ఐటెం మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుంది. యాక్చువల్గా ఇవి హ్యాండ్ మేడ్ అన్నమాట. చేతులతో వీళ్ళు అల్లినటువంటి బుట్టలు నిజంగా చాలా అద్భుతంగా ఉంటాయి. కోళ్ళని కమ్మేసేటటువంటి చిన్న బుట్టలు అయితే 100 రూపీస్, పెద్దదైతే 200 రూపీస్. చాటలు వచ్చేసి 100 రూపీస్ చొప్పున అమ్ముతున్నారు. కూరగాయలు వేసేటటువంటి బుట్టలు వచ్చేసి 50 రూపీస్, 100 రూపీస్. వాటి సైజుని బట్టి రేట్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ. బుట్టలతో పాటు వెదురు బొంగు కర్రలతో అల్లినటువంటి పెద్ద పెద్ద చాపల్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. నిజంగా చేతులతో వీళ్ళు తయారు చేసినటువంటి ఇటువంటి అద్భుతమైనటువంటి పరికరాలని చూడాలి అంటే మనం గిరిజన సంతల్లోనే చూడగలుగుతాము. పెద్ద పెద్ద ప్లాస్టిక్ తాళ్ళ దగ్గర నుంచి చేపల్ని వల వేసి పట్టుకోవడానికి తయారు చేసినటువంటి వలలు ఇక్కడ పెద్ద సైజులో ఉన్నాయి. అండ్ అలాగే చిన్న సైజులో కూడా చాలా వలలు ఉన్నాయి అన్నమాట, చేపల వలలు. మనం బయట షాపులలో తీసుకుంటే చాలా రేట్ ఉంటుంది. చిన్న వల వచ్చేసి 2,000, 3,000 అన్నట్టుగా ఉంటుంది. ఈ కుంట సంతలో చాలా తక్కువ ధరకి మనం కొనుక్కోవచ్చు అనమాట. సుమారు 1,00,00,000 రూపాయల వ్యాపారం జరిగే ఈ సంతలో గౌండు మరియు ద్వార తెగలకి తమ సాంప్రదాయ వస్తువులు పంటలను అమ్మడానికి ఈ సంతకు వస్తూ ఉంటారన్నమాట. సో గిరిజనులు వారి ఇంటి దగ్గర పండించినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో కూరగాయల దగ్గర నుంచి ఆకుకూరల దగ్గర నుంచి అండ్ అలాగే వాళ్ళు సేకరించేటటువంటి అడవి ఉత్పత్తులు విత్తనాలని కూడా తీసుకొచ్చి ఈ సంతలో అమ్మడం అనేది జరుగుతుంది. చాలా రకాల బట్టలు అండ్ అలాగే వాళ్ళు ధరించేటటువంటి దుస్తుల్ని కూడా వాళ్ళు ఇక్కడ కొనుగోలు చేసుకోవచ్చు అనమాట. గిరిజన సంత దగ్గర దగ్గర ఈ సంతకి 4 రాష్ట్రాల గిరిజనులు అండ్ అలాగే చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి ఈ సంతలో వారానికి సరిపడా సామాన్లు కొనుక్కొని తిరిగి ప్రయాణం చేస్తారు. సో చాలా పెద్ద సంత అన్నమాట. దగ్గర దగ్గర 1,00,00,000 రూపాయలు
అంటే మొత్తం ఈ కొనేది చేసేది మొత్తం కలుపుకొని దగ్గర దగ్గర ₹1,00,00,000 వరకు ఈ సంత ఇచ్చేస్తుంది అనమాట. గిరిజన సంతలో ఎక్కువ శాతం ఇలాంటి కుండల్ని అమ్మడం అనేది జరుగుతుంది. ఈ కుండల్లో వచ్చేసి ఒక్కొక్కటి 200, 300 చొప్పున అమ్మడం అనేది జరుగుతుంది. ఈ కుండలలో సారా అలాగే ఈ గుడుంబా లాంటిది కాచి సంతలో అమ్ముతూ ఉంటారు. అండ్ అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా ఇక్కడ బాగా సారా తెల్లగల్లు గుడుంబా అనేది విపరీతంగా తాగుతున్నారు. ఇవి వచ్చేసి నల్ల నువ్వులు ఇంత పెద్ద పోగు చేసి అమ్ముతున్నారు కదా. కేజీ వచ్చేసి ₹100 చొప్పున నల్ల నువ్వుల్ని అమ్మడం అనేది జరుగుతుంది. వంద 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 అన్న ఇది ఎన్ని కేజీలు ఉండొచ్చు? ఇది ఎన్ని కేజీలు ఉండొచ్చు? कितना केजी है? 6 किलो का 6 किलो। कितना है केजी? 200 रुपये। 200 ₹200. ప్రతి గిరిజన సంతలో మందు తాగడం అనేది రొటీన్ అనమాట. సో కళ్ళు దగ్గర నుంచి ఇప్పసారా అండ్ అలాగే గుడుంబ చిగురు అనేసి అని అంటారు. సో ఇలాంటివి తాగుతూనే ఉంటారు లేడీస్ కానీ జెంట్స్ కానీ. ఈ ఆదివాసీలు రెగ్యులర్గా తీసుకునేటటువంటి డ్రింక్ అనమాట ఇది. సో అందులోనూ ఈ కుంటలో మాత్రం విపరీతంగా కళ్ళు అండ్ అలాగే సారా గుడుమ అనేది భయంకరంగా చలామణి అవుతుంది. సో గ్లాస్ వచ్చేసి ₹20, ₹30 అన్నట్టుగా అమ్ముతున్నారనమాట. ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ తెల్లగల్లు గుడుంబ అండ్ అలాగే నాటు సారా ఇప్పపూల సారా అనేది విపరీతంగా తాగుతున్నారు. సో ఇక్కడ వీళ్ళని తాగకుండా ఆఫ్ చేసే అంతటి రైట్స్ అనేది ఎవ్వరికీ లేదు. ఈ సంతలో మెయిన్ అట్రాక్షన్ ఏదైనా ఉంది అంటే అది ఇక్కడ జరిగేటటువంటి ఈ మందు దుకాణాలు అనమాట. సో భయంకరంగా వీళ్ళు మందు తాగడం అనేది జరుగుతుంది. సో లేడీస్కి జెంట్స్ గ్లాసులు లేపేస్తున్నారు. ఇప్పుడు ₹10 అదే అదే. ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయి నీ దగ్గర? చిగురు అదంతా 300. 300 అంటే ఇది 300? సీసా 300. సారా ఉందా? అదంతా ₹70. సో చూస్తున్నారు కదా, సారా వచ్చేసి ₹70, చిగురు అనేసి అని ఉంటుంది, వాళ్ళే వండి తయారు చేస్తారు. అది వచ్చేసి ₹300 అంట. ఒక చిన్న బీరు బాటిల్ ఉంటే దాని నిండా నింపితే ₹300 అంట. సో రేట్లు కూడా అదిరిపోయాయి. ప్రతి గిరిజన సంతలో రొటీన్ అనమాట. ఇలాగ వీళ్ళు గుడుంబ సారా చిగురు తెల్లగల్లు అమ్మడం అనేది చాలా రేరు. సో అమ్ముతూనే ఉంటారు వాళ్ళు, అక్కడికక్కడే కొనుక్కొని తాగేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క గిరిజన సంతలో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది వీళ్ళు తయారు చేసుకొని అమ్మేటటువంటి ఈ మందు అనేది. గ్లాస్ ₹20. ఏ ఊరు మీది? ఒరిస్సానా? ఓకే. ఎప్పుడు వచ్చారు? ఏ టైంకి వచ్చారు? 8, 9. మళ్ళీ ఎన్నింటికి రిటర్న్? సాయంత్రమా? ఆ డబ్బా ఎంత మొత్తం? ₹100. పుల్లగా ఉండదా మరి? పొద్దున ఎప్పుడో తీసిందిగా, పుల్లగున్నా వేసేస్తారు అంతేగా. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కుండల్లో సారా గుడుంబ అనేది కాచి అమ్మడం అనేది జరుగుతుంది. సో ఈ కుండల్ని మెయిన్ సారా గుడుంబ కాయడానికే ఉపయోగిస్తారు ఎక్కువ శాతం. గుడుంబ సారా కాచేటటువంటి ఈ కుండల్ని చాలా ప్రత్యేకంగా తయారు చేయడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క కుండ వచ్చేసి 200, 300 అన్నట్టుగా అమ్మడం అనేది జరుగుతుంది.
పెద్ద కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయిగా మనకి థమ్సప్, కోకోకోలా, మాజా ఇలాంటి బాటిల్స్ ఉంటాయిగా 1 లీటర్ 2 లీటర్స్ బాటిల్స్లలో ఈ కల్లుని, ఇప్పసార అండ్ అలాగే గుడుంబాని అమ్మడం అనేది జరుగుతుంది. పెద్ద బాటిల్ వచ్చేసి 100 రూపీస్, చిన్న బాటిల్ వచ్చేసి 50 రూపీస్ అన్నట్టుగా అమ్మడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే బీర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిల్ నిండా నింపుకొని ఆ బాటిల్ సైజుని బట్టి వాళ్ళు రేటు అనేది ఫిక్స్ చేసి చెప్తున్నారు. సో ఇది గాయ్స్ 4 రాష్ట్రాల ఆదివాసీలు అధికంగా పాల్గొనేటటువంటి అతి పెద్ద గిరిజన సంత సుక్మా జిల్లాలో ఉన్నటువంటి కుంట సంత. సో ఎక్కువ శాతం మార్కెట్ జరిగేటటువంటి సంత అన్నమాట. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్.